అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్‌లోని అత్యంత ప్రసిద్ధి పుణ్యక్షేత్రాల్లో ఒకటైన అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానం గురించి మాట్లాడుకుందాం. తూర్పుగోదావరి జిల్లాలోని రత్నగిరి కొండపై వెలసిన ఈ పవిత్ర దేవాలయం ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులను ఆకర్షిస్తుంది. సత్యనారాయణ స్వామి అనుగ్రహం కోసం దేశం నలుమూలల నుంచే కాకుండా విదేశాల నుంచి కూడా భక్తులు ఇక్కడికి వస్తూ ఉంటారు. అసలు స్థానిక కథనాల ప్రకారం ఈ దేవాలయం గురించి ముందుగా తెలుసుకోవాలి. 1891 ప్రాంతంలో ఏరంకి ప్రకాశరావు అనే జమీందారుకు స్వప్నంలో స్వామివారి దర్శనమిచ్చి రత్నగిరి కొండపై తమ విగ్రహం ఉందని చెప్పారు. ఆ తర్వాత గ్రామస్తులతో కలిసి వెతకగా స్వామివారి విగ్రహం లభించింది. దాంతో అదే ప్రదేశంలో ఈ అద్భుతమైన ఆలయాన్ని నిర్మించడం జరిగింది. అప్పటి నుంచి ఈ క్షేత్రం కోట్లాది మంది భక్తులకు ఆధ్యాత్మిక కేంద్రంగా మారింది. ఈ ఆలయంలోని మూల విరాట్టు ఎంతో ప్రత్యేకమైనది. ఒకే విగ్రహంలో శ్రీ మహావిష్ణువు, పరమశివుడు, బ్రహ్మదేవుడు ఈ త్రిమూర్తులు తత్వాన్ని సూచించే విధంగా స్వామివారు కొలువై ఉన్నారని భక్తులు విశ్వసిస్తారు. అందుకే ఈ ఆలయాన్ని త్రిమూర్తి స్వరూప క్షేత్రంగా కూడా భావిస్తారు. అన్నవరం అంటే ముందుగా గుర్తొచ్చేది సత్యనారాయణ స్వామి వ్రతం. ప్రతిరోజు వేలాది మంది భక్తులు కుటుంబ సమేతంగా ఈ వ్రతాన్ని నిర్వహిస్తారు. వివాహం, కొత్త ఇల్లు, వ్యాపార ప్రారంభం, పుట్టినరోజులు ఏ శుభకార్యం జరిగినా ముందుగా స్వామివారికి వ్రతం చేయడం ఆనవాయితీగా ఉంది. ఈ దేవాలయం 2 అంతస్తుల నిర్మాణంలో ఉంటుంది. క్రింది భాగంలో యంత్ర ప్రతిష్ఠ ఉండగా పై అంతస్తులో స్వామివారి దర్శనం లభిస్తుంది. రత్నగిరి కొండపై నుంచి చుట్టూ కనిపించే ప్రకృతి అందాల భక్తులను ఎంతగానో ఆకర్షించుకుంటాయి. అయితే ఇక్కడ కళ్యాణోత్సవం, రథోత్సవం, తెప్పోత్సవం వేలాది మంది భక్తుల సమక్షంలో చాలా ఘనంగా జరుగుతూ ఉంటాయి. ఈ దేవస్థానంలో ప్రతిరోజు భక్తులకు ఉచిత అన్నప్రసాదం అందిస్తారు. స్వామివారి ప్రసాదం ఎంతో పవిత్రమని భక్తులు విశ్వసిస్తారు. ఇది అన్నవరం రైల్వే స్టేషన్ నుంచి దేవాలయం చాలా సమీపంలో ఉంటుందండి. సో లోపలికి వెళ్ళే ముందు మరి ఫోన్ అయితే తీసుకెళ్ళొద్దు అంటారండి. ఫోన్స్ అన్నీ కూడా అక్కడే ఇచ్చేయాలి, బయటే ఇచ్చేయాలి. కానీ లోపలికి వెళ్ళిన తర్వాత మరి దర్శనం మరి ప్రత్యేక దర్శనం చేసుకోవాలనుకున్నా, లేదు అంటే కనుక మరి ప్రసాదం తీసుకోవాలనుకున్నా కూడా ఆన్లైనే చేయాల్సి వస్తుందండి. క్యాష్ తీసుకోవట్లేదు. సో దానివల్ల డిజిటల్గా పేమెంట్ అయితే చేయాల్సి వస్తుంది. కానీ ఫోన్స్ మాత్రం బయటే ఉంచమంటున్నారు. అదొక్కటి మైనస్, అదొక్కటి గమనించండి. సో వర్క్ అయితే జరుగుతుందండి. అక్కడ చాలా వరకు వర్క్ అయితే జరుగుతుంది. సో ఒకసారి గమనించి మరి జాగ్రత్తగా మరి భక్తులు వెళ్ళి మంచిగా దర్శనం చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఒకవేళ ప్రసాదం టెంపుల్లో కనుక మీకు అందకపోతే కనుక హైవే మీద మనకు ఒక చోట ఇస్తారండి. అక్కడ కూడా మీరు తీసుకోవచ్చు అనమాట. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.